ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పోలవరం పనులు మళ్ళీ వేగవంతం చేస్తే కొంతమంది బురద జల్లే రాజకీయాలు శవరాజు గెలిచాడు మొదలుపెట్టేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పోలవరం పనులు వెనక్కి వెళ్ళిపోయినాయంట. అంటే పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు. ఇక ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవదో పోలవరం హైట్ను కూడా తగ్గిస్తున్నారు, రాబోయే రోజుల్లో పెను ప్రమాదాలు రాబోతున్నాయంటూ కొంతమంది బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఉద్దేశించి కొన్ని ఇంపార్టెంట్స్ మాట్లాడారు. అసలు ఏంటంటే పోలవరానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయింది. 2019, 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే అప్పటికే 80% కంప్లీట్ అయినటువంటి పోలవరాన్ని కంటిన్యూ చేస్తే సరిపోయేది. ఎందుకంటే 80% అంటే ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసినట్టే. అలాంటి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు కనీసం పట్టించుకున్న విధానం లేదంటే 100% పట్టించుకోవాలి. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అతని పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడారు తెలుసా? 0.5%, 10%, తొందర ఎందుకన్నా వెయిట్ సీటు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ని 2020 కల్లా కంప్లీట్ చేస్తాము, మేము మాటిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ దాన్ని కంప్లీట్ చేస్తాడు, దమ్ము అంటే ఈ పథకాన్ని ఆపి చూడండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసాడు అప్పట్లో. సో 2020 అయిపోయింది, 2024 కూడా వచ్చింది. పోలవరం ఎక్కడ ఉంది అక్కడే ఉంది. తర్వాత ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చాడు, అంబటి రాంబాబు గారు. ఇది పోలవరం ప్రాజెక్టు ఒక సుదీర్ఘమైన ప్రాజెక్టు, దీన్ని ఎలా చేయాలో ఎలా చెందాలో మాకు అర్థం కావట్లేదంటూ ఇంకొక రకంగా మొత్తం పక్కన పెట్టేశాడు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఇది రాష్ట్ర ప్రాజెక్టు కాదు, కేంద్రం ప్రాజెక్టు, కేంద్రమే కట్టాలి, రాష్ట్రానికి సంబంధం లేదు, కేంద్రమే కట్టి చూపిస్తుందని చెప్పి మొత్తానికి చేతులు దులిపేశారు. సో ఇలా పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాలు పక్కన పడిపోయింది. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ డయాఫ్రమ్ వాల్ని ఏర్పాటు చేసి మినిమం 80% కంప్లీట్ చేస్తే ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఈ పోలవరం ప్రాజెక్ట్ని సరిగ్గా పట్టించుకోలేక ఈ వర్షాలే రాని వరదలే రాని దానివల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. సుమారు ఆ డయాఫ్రమ్ వాల్ ఖరీదు అప్పట్లో 440 కోట్ల రూపాయలు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ని కట్టించినటువంటి ఖరీదు 440 కోట్ల రూపాయలు. ఇంత అమూల్యమైనటువంటి ఎంత విలువ కలిగినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ని కనీసం దాన్ని పట్టించుకోకుండా దాన్ని మిగతా పనులు చేయకుండా ఆ పక్కన ఇసుక మేళ్ళ కట్టేసి ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తం దెబ్బతింది. సో మొన్న రీసెంట్గా కెనడా నుండి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ టెక్నీషియన్స్ వీళ్ళందరూ వచ్చి మొత్తం పరిశీలించారు. ఇది పాతది కాబట్టి మొత్తం పోయింది, మళ్ళీ కొత్తది వేసుకోవాలి తప్ప దీన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి అయితే పని అవ్వదు. డయాఫ్రమ్ వాల్ మొత్తానికి దెబ్బతింది, 4 పక్కల మొత్తం చూసుకుంటే 4 పక్కల దెబ్బతింది. సో ఇది పనికిరాదు, కొత్త డయాఫ్రమ్ వాల్ వేసుకోవాలని చెప్పి మొత్తం చెప్పారనమాట. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ వేయాలంటే ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్కి వచ్చాను తెలుసా, మినిమం 990 కోట్ల రూపాయలు, అంటే డబల్ పెరిగింది. ఇది ఎక్కడి నుండో తీసుకురావాలి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలంటే మినిమం ఇప్పుడు 990 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఎవరు సొమ్ము? ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. జరిగినటువంటి ప్రాజెక్ట్ని ఇంకా అలాగే కంటిన్యూ చేసి కడతాం అయితే ఈ రోజున ఎంత దారుణంగా 990 కోట్ల రూపాయలని మామూలు విషయం కాదు కదా. అంటే ఎంత డబల్ రేట్లు పెరిగి ఎంత నాశనం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కదా. ఇంత డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టే కదా ఇంతలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేంద్రం దగ్గర నుంచి 1200 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే ఆ 1200 కోట్లు ఈ డయాఫ్రమ్ వాళ్ళు వేయించి తర్వాత ఇసుక మేళ్ళు తీయించి మళ్ళీ కాంట్రాక్ట్లు అన్నీ మళ్ళీ లైన్ చేసి అన్నీ చేయడానికి డబల్ ఖర్చులే కదా. అసలు రివర్స్ టెండర్ పెట్టడమే పెద్ద తలకనొప్పు. పోలవరం ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసి ఆ ఎవరైతే టెండర్లు తీసుకున్నారో వాళ్ళనే కొద్దిగా మాడిఫై చేసి వాళ్ళలోనే కొద్దిగా చెప్పి వాళ్ళతోనే లైన్ చేస్తే అయితే సరిపోయేది. మొత్తం పోలవరం అంతా మొత్తం నాశనం చేసి డబ్బులు దోచుకు తిన్నారని చెప్పి రివర్స్ టెండర్లు పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? పాత వాళ్ళు ఏంటో మేము అన్నీ కంప్లీట్ చేసాం, మేము చేసినట్టు బాగానే ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం, కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి మీరు సరిగ్గా చేయలే, మొత్తం అంతా నాశనం అయిపోయింది, మళ్ళీ మేము పుస్తకాన్ని చేసినామని చెప్పి వీళ్ళు చెప్పడం. అంటే వీళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ సరిగ్గా లేక, సరిగ్గా చేసింది లేక, చెందాల్సింది లేక పోలవరం ప్రాజెక్ట్ పక్కన పడేశారు. మళ్ళీ ఇప్పుడు కట్టాలంటే మళ్ళీ ఆ రివర్స్ టెండరింగ్ వాళ్ళందరిని ఆపాలి, చేయాలి, చెందాలంటే పెద్ద తలకనొప్పులు కదా. ఈ రివర్స్ టెండరింగ్లు పెట్టే పెద్ద తలకనొప్పులు అయిపోయింది. అలాంటిది పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఈ రోజున మాటలేంటి తెలుసా? వాళ్ళు మాట్లాడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బురద జల్లే రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ఊసే లేదు, పోలవరం పక్కన పెట్టేశారు, ఇక పోలవరం కంప్లీట్ అవ్వదు, ఇంకా అయిపోయింది, సినిమా అయిపోయింది, మళ్ళీ
ఈ ప్రాజెక్టు ఆంధ్రలో జీవనాడి అంటారు, ఆనాడి అంటారు, మళ్ళీ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఇక అవ్వదని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంతోనే ఈ పోలవరం ప్రాజెక్టు సాధ్యం అవుతుందని చెప్పి మొదలు పెట్టేశారు. ఊదరగొట్టి రాతలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రజలు, పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రారంభించి ఇంతవరకు తీసుకొస్తే, చంద్రబాబు గారి కన్నా ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, ఓకే ఒప్పుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి 2 సార్లు పరిపాలించారు వెంటనే. అప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు కంటిన్యూ అయింది. తర్వాత అనుకోని హఠాత్ పరిణామం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రోసయ్య గారు అయ్యారు. వీళ్ళెవరో ప్రాజెక్ట్ని కంటిన్యూ చేశారు తప్ప ఎక్కడ ఆపిన విధానం ఎక్కడా లేదు. సో వీళ్ళు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి కట్టారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య కట్టిన దాన్ని నేనెందుకు కట్టాలని చెప్పి చంద్రబాబు అనుకోలే. దాన్ని అలాగే కంటిన్యూ చేసి పోలవరం ప్రాజెక్ట్ని పునఃప్రారంభించి అలా కంటిన్యూ చేసి తీసుకెళ్లారు తప్ప ఎక్కడ ఆపల. ఇలా పోలవరం ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుంటిపడింది. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు అందరూ ముఖ్యమంత్రులుగా మారిన ప్రతి ఒక్కరు కట్టుకుంటూ చేసుకుంటూ వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుంటిపడిందో అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అంతకుముందు చేసినటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది, చంద్రబాబు నాయుడు ఏదైనా కట్టి ఏదైనా అభివృద్ధి చేస్తే అది జగన్మోహన్ రెడ్డి నచ్చదు. చూసుకోండి ఒకసారి, అన్నా క్యాండిల్ కడితే దాని పేరు మార్చుకుని పెడితే సరిపోయేది, దాన్ని కట్టడం. ప్రజావేదికలు ఉన్నాయి, ఆ ప్రజావేదికలను కూల్చాడు, అయ్యే పేరు మార్చుకుని పెడుతుంటే సరిపోయేది. అలా ఏమి చేయడు. ఎందుకంటే ఒకళ్ళు కట్టింది నాకెందుకు, నేను కొత్తగా కడతానని చెప్పి ఎక్కడికక్కడే మోడిఫైలు చేసి అవి చేసి పోలవరం ప్రాజెక్టు విషయం కూడా అలాగే తునాతునకలు చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన దానికి నేను వెళ్ళను. అమరావతి రాజధాని కూడా అలాగే కదా పక్కన పెట్టింది. ఆ రాజధాని చంద్రబాబు నిర్మించడం ఏంటి, మేము నిర్మించలేమా అంటూ 3 రాజధానులు 3 ముక్కలు అని చెప్పి కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేశాడు కదా. మళ్ళీ ఇప్పుడు రాజధాని పునఃప్రారంభించారు, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. సో ఇదన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటి అలవాటు, చంద్రబాబు గారు ఏది కట్టినా దానికి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయడు. అది నాకు అవసరంలా, కొత్తగా నేను ప్రారంభిస్తా, కొత్తగా నేను తీసుకొస్తా, కొత్తగా నేను ఏదేం చేస్తా, అంతే తప్ప ఒకళ్ళు చేసిన శంకుస్థాపనకి నేను మొత్తం ముగింపు నేను చెప్పను అంటూ భీష్మించు కూర్చున్నాడు. కాబట్టి ఈ పోలవరం కూడా కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఆగడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజల పక్షాన వ్యవహరించి ఆలోచన ఉంటే, ప్రజా సమస్యల పట్ల పోరాడాలనే విధానం కనుక ఉంటే దయచేసి పోలవరం ప్రాజెక్ట్ని కంటిన్యూ అవనివ్వండి. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు చేయొద్దు. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఎందుకంటే మీరు చేసే అప్పులు ప్రతిదీ ప్రజల మీద పడతా ఉంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజల మీద పడుతుంది. ఆ భారం అంతా ప్రజల మీద వేస్తున్నారు. సో ఆ రూపాయి ప్రజలు కట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఆ ట్యాక్సుల రూపంలో, కరెంటు బిల్లు ఛార్జీల రూపంలో అలా రకరకాల విషయాల్లో మా మీదే రుద్దుతున్నారు. మళ్ళీ వాటిని ఖర్చు పెట్టి వీటిని ఖర్చు పెట్టామని చెప్పి చూపిస్తున్నారు. సో మీరు ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నారు, కానీ కరెక్ట్గానే ఇక్కడ మీరు కట్టే ప్రతి రూపాయి ప్రజల మీద భారం పడుతుంది. దయచేసి ఇప్పటికైనా ఇంకా నష్టపోయేలా ప్రజల్ని తీసుకెళ్ళకండి. ఉన్న పనులు అలా కంటిన్యూ చేయనివ్వండి. దీన్ని జరిగినిస్తే ప్రజలకి అనేక మందికి ఆంధ్రలో జీవనాడి పంటలు పండడానికి రకరకాల నీరు నిల్వ చేసుకోవడానికి రకరకాలుగా ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని కంటిన్యూ చేయనివ్వండి తప్ప ఎక్కడ ఆపే ప్రసక్తి మాత్రం చేయొద్దు.